సో ఫ్రెండ్స్ ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పొచ్చు. మనం ఎంతగానో ఈగర్ గా వెయిట్ చేస్తున్న యమహా XSR 155 బైక్ అనేది మన ఇండియన్ మార్కెట్ లో అఫీషియల్ గా లాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో చాలా మంది రెగ్యులర్ గా కామెంట్ సెక్షన్ లో యమహా XSR 155 బైక్ అనేది ఎప్పుడు లాంచ్ అవుతుందని చెప్పేసి చాలా మంది రెగ్యులర్ గా కామెంట్ చేస్తున్నారు. సో ఫైనల్ గా మన ఇండియన్ మార్కెట్ లోకి ఈ వెహికల్ అయితే లాంచ్ అయితే అయిపోయిందని చెప్పొచ్చు. 1,49,000 రూపీస్ ఎక్స్‌షోరూమ్ ప్రైస్ లో మనకి ఈ వెహికల్ అయితే లాంచ్ అని చెప్పొచ్చు. సో దీనికి ఆన్ రోడ్ ప్రైస్ కూడా అరౌండ్ 1,90,000 నుంచి 2,00,000 బడ్జెట్ లో ఉండే అవకాశం అయితే ఉంది. సో నియరెస్ట్ డీలర్షిప్ కి వచ్చిన తర్వాత దీనికి ఆన్ రోడ్ ప్రైస్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక దీంట్లో మనకి కేవలం ఒక వేరియంట్ మాత్రమే అవైలబిలిటీ అయితే తీసుకొచ్చారు. ఒక వేరియంట్ లో మనకి కంప్లీట్ గా 4 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీ అయితే తీసుకొచ్చారు అనమాట. సో 4 కలర్స్ కూడా మనకి కంప్లీట్ గా డిఫరెంట్ లుక్స్ తో మనకి రావడం జరుగుతుంది. అంటే ఎలా అంటే బ్లాక్ రెడ్ కలర్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో మనకి బ్లాక్ యూఎస్టీ ఫోక్స్ అయితే ఇచ్చారు. అలాగే బ్లాక్ కలర్ వీల్స్ అనేవి ఆఫర్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి గ్రీన్ కలర్ అయితే ఉంటుంది. గ్రీన్ కలర్ కనుక చూసుకున్నట్టయితే సో అక్కడ మనకి బ్లాక్ కలర్ యూఎస్టీ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే వీల్స్ కనుక చూసుకుంటే గోల్డెన్ యూఎస్టీ ఫోక్స్ అనేవి ఆఫర్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి కనుక చూసుకుంటే థర్డ్ అనమాట బ్లూ కలర్. సో బ్లూ కలర్ లో మనకి గోల్డెన్ యూఎస్టీ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే వీల్స్ కనుక చూసుకుంటే కంప్లీట్ గా బ్లాక్ కలర్ వీల్స్ అనేవి ఆఫర్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి సిల్వర్ అయితే ఉంటుంది. సిల్వర్ కలర్ లో మనకి సేమ్ మనకి బ్లాక్ వీల్స్ అలాగే నెక్స్ట్ బ్లాక్ యూఎస్టీ ఫోక్స్ అనేవి ఆఫర్ చేయడం జరిగింది. ఇక దీని యొక్క లుక్స్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఒక రెట్రో టైప్ డిజైన్ లో మనకి మంచి క్లాసిక్ లుక్ లో మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో లుకింగ్ పరంగా నాకైతే మాత్రం హంటర్ 350 ట్రయంఫ్ స్పీడ్ 400 ఉంది కదా, ఈ వెహికల్ ని మిక్స్ చేసినట్టు నాకైతే అనిపించింది. సో ఈ బైక్ యొక్క లుక్ గురించి మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక ఈ వెహికల్ లో యూస్ చేసిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకి ఏదైతే MT-15 లో అలాగే R15 లో ఏదైతే యూస్ చేశారో ఇంజిన్ సేమ్ ఇంజిన్ మనకి దీంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి కొత్త ఇంజిన్ అయితే ఏం కాదనమాట. సేమ్ మనకి 155cc లిక్విడ్ కూల్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 18.4 PS పవర్ ని అలాగే 14.2 Nm టార్క్ ని ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. అలాంగ్ విత్ 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ కూడా మనం ఈజీగా 130 నుంచి 140 km/h మనం టాప్ స్పీడ్ అనేది అచీవ్ అయితే చేయొచ్చు. ఇక దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ముందుగా మనం మాట్లాడుకున్నట్టు 37mm USD ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో లింక్ టైప్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఫ్రంట్ సెక్షన్ లో మనకి యాజువల్ గా 282mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో 220mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బైబ్రీ క్యాలిపర్స్ తో మనకి దీని యొక్క క్యాలిపర్స్ అని ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి డ్యూల్ ఛానల్ EBS ఉంది కాబట్టి సేఫ్టీ పరంగా ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సెక్షన్ లో 100/80 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో 140/70 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ మనకి రేడియో టైర్ అనేది ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే ఈ వెహికల్ ఇంకా మనకి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి లైట్ అండ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే లైట్ అండ్ డిపార్ట్మెంట్ లో అన్ని లైట్స్ కూడా మనకి కంప్లీట్ గా LED తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ లైట్ అనేది కంప్లీట్ గా మనకి రౌండెడ్ LED హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ DRS కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ సిగ్నల్ లైట్స్ అనేవి మనకి కంప్లీట్ గా బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులో కూడా మనకి టర్న్ బ్లింకర్స్ అనేవి LED తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైల్ లైట్ కూడా మనకి బ్యాక్ సైడ్ రౌండెడ్ టైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి కంప్లీట్ గా LED తోనే ఇవ్వడం అనేది జరిగిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క సీట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఫీచర్స్ అన్ని మీరు చూసినట్టయితే కనుక MT-15 లో ఏవైతే ఫీచర్స్ చూసారో అవన్నీ కూడా మనకి సో దీంట్లో ఇంక్లూడ్ చేశారని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట. బట్ దీని యొక్క సీట్ మాత్రం దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో MT-15 లో మనకి సింగిల్ సీట్ ఉన్నప్పటికీ దాంట్లో మనకి చాలా చిన్నగా అయితే ఉంటుంది కదా, బట్ దీంట్లో మనకి సీట్ అనేది సో పెద్దగా ఇవ్వడం వల్ల మీరు ఫ్యామిలీకి కూడా మీరు ఈజీగా దీని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ సీట్ హైట్ కూడా మనకి 810mm అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి మినిమం మీరు 5.4 5.5 ఉన్నా కూడా మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. అండ్ దీనికి కెర్వ్ వెయిట్ కూడా మనకి 140 kg వెయిట్ తో మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి దీంట్లో 170mm అనేది ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 11 లీటర్స్ ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి దీనికి ట్యాంక్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి సేమ్ MT-15 అలాగే R15 ఇంజిన్ కాబట్టి మనకి సో అరౌండ్ మనం 45 నుంచి 50 km వరకు మైలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఈ వెహికల్ ని డెల్టా బాక్స్ చాస్ ఫ్రేమ్ మీద డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇది మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ చాస్ ఫ్రేమ్ చెప్పొచ్చు. సో మనం హైవే మీద 3 digits వెళ్ళేటప్పుడు మనకి మంచి స్టెబిలిటీని మనకి ఇదైతే ఇంప్రూవ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. సో ఏదైతే మనకి MT-15 లోను అలాగే R15 లో ఏదైతే చాస్ యూస్ చేశారో సేమ్ చాస్ అని చెప్పొచ్చు. ఇక దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ LCD బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి రెగ్యులర్ ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. బట్ బ్లూటూత్ ఫీచర్ అనేది ఉందా లేదని మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఈ వెహికల్ లో సేఫ్టీ పరంగా దీంట్లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంటుంది. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంటుంది. అలాగే డ్యూల్ ఛానల్ EBS కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ వెహికల్ ని మీరు కెఫే రేసర్ లుక్ లో మార్చుకోవడం కోసం కొన్ని యాక్సెసరీస్ కూడా మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే హెడ్ లైట్ దగ్గర డూమ్ గానీ లేదంటే మనకి ట్యాంక్ ప్యాడ్స్ గానీ అలాగే సీట్ కూడా మనం మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ క్లచ్ రివర్స్ అలాగే బ్రేక్ లివర్స్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా వీళ్ళు కొన్ని యాక్సెసరీస్ మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఇవన్నీ మీరు అడిషనల్ గా యాక్సెస్ లో మీరు బై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది మొత్తానికి అయితే యమహా XSR యొక్క కంప్లీట్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవన్నమాట. సో ఈ వెహికల్ గురించి మీ హానెస్ట్ ఒపీనియన్
ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక దీనికి అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే నేను అనుకోవడం ఏంటంటే డిసెంబర్ మంత్ ఎండ్ లేదంటే న్యూ ఇయర్ కి అన్ని షోరూమ్స్ కూడా అవైలబిలిటీకి వస్తుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో అవైలబిలిటీకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన ఛానల్లో దీని ఒక కంప్లీట్ ఫుల్ వీడియో అలాగే రైడ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.